16వ వచనాన్ని నేను చదువుతాను. మీ బైబిల్స్లో మీరు కూడా మనసులో నాతో కూడా చదవండి. హెబ్రీ 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరదము. నాతో మరొకసారి మీరు కలిసి చదవండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరదము. కృపా కనికరం అనేవి రెండు పదాలు, గ్రేస్ అండ్ మెర్సీ. ఈ రెండు కూడా ప్రభు దగ్గరే దొరుకుతాయి. అయితే కృపాసనం అని పాత నిబంధన గ్రంథంలో ఉండే కరుణాపీఠాన్ని, అనగా మందిరంలో ఉండే మందస్సం మీద ఉండే మూత పేరు, దాన్ని కృపాసనం అంటారు, లేదా కరుణాపీఠం అని కూడా అంటారు. అక్కడ దేవుని ప్రజలకు కృప దొరుకుతుంది. ఇక్కడ ఆత్మీయమైన భాష మాట్లాడుతూ గ్రంథకర్త మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కోసం కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరదము. ప్రియులారా, ఆ కృపాసనం అనేది మానవుకి, తర్వాత ఆ వచ్చే యాజకునికి, ఇశ్రాయేలు జనాంగానికి అంతటికి కృప అనుగ్రహించే స్థలం, కృప దొరికే స్థలం, కనికరాన్ని ఇచ్చే స్థలం. అయితే ఇందులో మనం గుర్తించుకోవాల్సిన మాట ఏంటంటే, ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరదము. అది కృపాసనమే కానీ వెళ్ళడానికి ధైర్యం ఉండాలి. మరి ధైర్యం చాలాసార్లు మనకు ఉండదు. ఎందుకు ఉండదు? ధైర్యం చెడిపోయే పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు. ఎందుకు వస్తాయి ధైర్యం చెడిపోయే పరిస్థితులు? ఒక 2 ఉదాహరణలు, 2 వాక్య భాగాలు నేను మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 12వ వచనం. కీర్తనలు 40:12. అధైర్యపడాను. ధైర్యం పోవడానికి 2 కారణాలు ఇక్కడ చెప్పాడు. మొదటి కారణం ఏంటంటే అపాయాలు. అపాయాలు మనల్ని చుట్టుకున్నప్పుడు ధైర్యం పోతుంది. అదే భాగంలో కింద మనం ఏం చదివాం? 12వ వచనంలోనే దోషములు తరిమి పట్టుకొనగా తలెత్తి చూడలేకపోయాను. అంటే మనిషిలో ధైర్యాన్ని పోగొట్టేవి 2 అని ఇక్కడ వాక్య భాగం మనకు చెప్తుంది. ఒకటి మనల్ని చుట్టుకున్న అపాయాలు, రెండవది మనం చేసిన దోషాలు. ఈ 2 కృపాసనం దగ్గరికి ధైర్యంగా వెళ్లకుండా ఉండడానికి అడ్డుకుండే శత్రువులు అన్నమాట. అక్కడ దాకెందుకు? చాలామందికి ప్రార్థన చేయడానికి నోరు పెగలకపోవటానికి కారణం ఏంటి? లోపల ఉండే పాప నైజం పెగలనివ్వదు. ఇది ఇక్కడే కాదు, ఇది మరొక వాక్య భాగంలో కూడా ఉంది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చూడండి. అంటే బుద్ధిహీనంగా ప్రవర్తించిన సందర్భాల్లో కూడా ప్రవర్తన గుర్తొచ్చి ఏమొస్తుంది? అధైర్యం. కృపాసన దగ్గరికి రావడం అంత ఈజీ కాదు. వచ్చేటప్పుడు ఈ 3 అడ్డం పడతా ఉంటాయి. 1 అపాయాలు, 2 ఇలాగనుకున్న అవిధేయతలు, 3 మన ప్రవర్తన.
బుద్ధిహీనత, బుద్ధిహీనమైన ప్రవర్తన. మనలో ఈ మూడు ఉన్నప్పుడు ధైర్యంగా రాలేం, ధైర్యంగా పాడలేం, ధైర్యంగా నోరు తెరవలేం, ధైర్యంగా మనుషుల్ని ఎదుర్కోలేం. ఈ మూడు మనలోని ధైర్యాన్ని తీసేస్తాయి. కాబట్టి సహోదరులారా, దేవుని కృప పొందటానికి ఇవే ఆటంకాలు. ఒక తప్పు చేసిన వ్యక్తి తను చేసిన తప్పును ఎరిగిన వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యం ఉండదు. ఎరగని వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు మేకప్ చేసుకొని రావచ్చు. ఎరిగిన వ్యక్తి దగ్గరకు వచ్చేటప్పుడు ధైర్యం ఉండదు, పడిపోతుంది, లెవెల్స్ పడిపోతాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయి. మరి ప్రార్థన కొరకు చేరువచ్చాం. మన పాపాలను క్షమించేది ఆయనే, మన కొరకు కృప చూపేది ఆయనే. ఆయన దగ్గరికి ధైర్యంగా వెళ్ళకపోవటానికి ఏదైనా మనకి అడ్డగిస్తూ ఉంటాయి. ఈ మూడు ఉంటాయి, ఇంకా చాలా ఉండొచ్చు, ప్రధానంగా మూడు. మొదటిది అపాయకరమైన పరిస్థితులు. మన చుట్టూ అపాయాలు ఉన్నప్పుడు ధైర్యం పోతుంది. అపాయాలంటే అనారోగ్యాలు కూడా అనుకోవచ్చు, ధైర్యం పోతుంది. రెండవది మనలో ఉండే అవిధేయతలు, దోషములు, అతిక్రమములు, పాపములు ఏదైనా కావచ్చు, అది కూడా ధైర్యాన్ని కిల్ చేస్తాయి. మూడవది మూర్ఖంగా మనం ప్రవర్తించిన బుద్ధిహీన ప్రవర్తన. ఈ మూడు ధైర్యాన్ని తీసేస్తాయి. మరి ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏంటిది అంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం, 19, 20 కలిసి ఉన్నాయి, నేను చదువుతున్నాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవముగలదియు ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అంటే యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించిన వాళ్ళు, యేసు ప్రభు యొక్క రక్తపు నీడలోనికి వచ్చిన వాళ్ళు, యేసు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చిన వాళ్ళు ధైర్యం కలిగి వెళ్తారు. ఆ అష్యూరెన్స్ లేకపోతే, ఆ నిశ్చయత లేకపోతే ధైర్యంగా వెళ్ళలేరు. ఒక కరెంటు పట్టుకునే వ్యక్తి, కరెంటు పని చేసే వ్యక్తి ఎంత అర్జెంట్ పనైనా చేతులకి రబ్బర్ తొడుగులు, తర్వాత కాళ్ళకి చెప్పులు వేసుకొని పోలెక్కుతాడు. అలా ఎక్కకపోతే ఆయనకి కరెంటు పనితో 30 ఏళ్ల సంబంధం ఉండుగాక, 50 ఏళ్ల సంబంధం ఉండుగాక, అసలు పుట్టింది పెరిగింది కరెంట్లో అవనిగాక, కానీ ఇసిరి అవతల పడేస్తుంది. కరెంటుకి ఒకటే తెలుసు, తనని సరిగ్గా హ్యాండిల్ చేసేవాడు మాత్రమే చేయాలి. అజాగ్రత్తగా ఉన్నవాడిని కొట్టి అవతల పడేస్తుంది. దేవుడు ఆయన కృపాసనం దగ్గరికి మనం వెళ్ళడానికి ఈ తొడుగులు మనకు అవసరం. ఆయన రక్తపు తొడుగు. మరి రక్తం ఎవరిని పెడితే వాళ్ళని కడగదు. ఎవరిని కడుగుతుందో తెలుసా? రక్తం ఎవరిని కడుగుద్దో తెలుసా? పేతురు రాశాడు ఆ మాట. పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును. సో యేసు ప్రభు రక్తం ఎవరిని ప్రోక్షిస్తుంది చెప్పండి? విధేయులు. అంటే ఆయన రక్తం, మనం అవిధేయులుగా బతుకుతూ యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం అనుకుంటే నయా పైసా ఉపయోగం కూడా ఉండదు. మనలో విధేయత అనేది ఉన్నప్పుడే యేసు రక్తం వారిని ప్రోక్షిస్తుంది. కాబట్టి సోదరులారా, ఈ రాత్రి కృపాసనం దగ్గరికి మనం వచ్చాం.
చేపల మార్కెట్లు ఏం దొరుకుతాయి చెప్పండి? చేపలు దొరుకుతాయి. కూరగాయల మార్కెట్లు ఏం దొరుకుతాయి? కూరగాయలు దొరుకుతాయి. క్లాత్ మార్కెట్లు ఏం దొరుకుతుంది? క్లాత్ దొరుకుతుంది. మరి కృపాసనం దగ్గర ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. అంతే, సింపుల్. ఆ కృపను అడ్డుకునేదేంటి? 3, మనల్ని చుట్టిన అపాయాలు. 2, మనం మీరి అతిక్రమించి చేసిన అపవిత్రతలు, అవిధేయతలు, పాపాలు. 3, మన యొక్క మూర్ఖ ప్రవర్తన, బుద్ధిహీనమైన ప్రవర్తన. ఈ 3 మనలో ధైర్యాన్ని కిల్ చేస్తాయి, లాగేస్తాయి. అయితే కృప పొందాలంటే ఏం వేసుకోవాలి? తొడుగేసుకోవాలి. ఆ తొడుగు వేసుకొని ఏంటిది ఆ తొడుగు? యేసయ్య రక్తపు తొడుగు. అయితే ఆ తొడుగు ఎవరికి సూట్ అవుతుంది? విధేయులకే సూట్ అవుతుంది. అవిధేయులకు సూట్ కాదని నేను అంత ధైర్యంగా ఎలా చెప్పగలనంటే రండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఇందాక చదివాను. అదే భాగంలో కింద మాట ఈ 26వ వచనం, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి. బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాడికి ఇదొక హెచ్చరిక. దీని గురించి చాలా వాద వివాదాలు జరుగుతుంటాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నిజమైన విశ్వాసి బుద్ధిపూర్వకంగా పాపం చేయడు, కావాలని ఆటలు ఆడడు. ఆ మాట మాట్లాడుతూ గ్రంథకర్త ఏమన్నాడో తెలుసా? న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును అని 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును? ప్రశ్నేసి వదిలిపెట్టాడు. జవాబు మీరే ఆలోచించుకోండి అని. కాబట్టి సహోదరులారా, ఈ రాత్రి ప్రార్థన కొరకు మనం మోకరించి ప్రభువుని కృప కొరకు అడుగుతున్నాం. మనం ఆయన కృప మీద ఆధారపడే వాళ్ళం అయితే తప్పకుండా మనలో విధేయత అనేది ఉంటుంది. విధేయత అనేది మనలో ఉన్నప్పుడు మన తప్పును మనం అంగీకరిస్తాం, మన యొక్క లోపాన్ని మనం అంగీకరిస్తాం, మన యొక్క అవిధేయతను మనం అంగీకరిస్తాం, మన యొక్క అతిక్రమములను ఒప్పుకుంటాం. ఒకవేళ మనల్ని చుట్టుకున్న అపాయాల కోసం వాటిని బట్టి దేవుని పాదాల మీద పడతాం. అంతే, అదే విధేయతకు గుర్తు. అంతేగాని ఇంకా మరేది కాదు. మరి అలా కాకుండా బుద్ధిపూర్వకంగా పాపం చేసే అలవాటు గనక మనలో ఉంటే తర్వాత దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, ఆమె వినటానికే భయంగా ఉందన్నమాట, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడటకు కారణమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచేవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడవుతాడు. అంటే ఆ రక్తం గురించిన అవగాహన లేకుండా బ్రతికే వాళ్ళు ఎంత ఎక్కువైన దండనకు పాత్రులు అవుతారు. ఈ రాత్రి ప్రార్థించిపోతున్నాం మనం. అంటే ఎక్కడికి వచ్చాం? యెహోవా నిస్సి మందిరానికే కాదు, ఎర్రబాలి వాళ్ళు, ఆర్ఆర్పేట వాళ్ళు, మీరు కూడా వచ్చారు. కానీ దేని పొందడం కొరకు వచ్చారు? అక్కడ దేవుని సేవకులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడు అక్కడ. అక్కడ కృప ఉంది, అక్కడ కృపాసనం ఉంది. ఆ కృపాసనం దగ్గర నుంచి మనం ఏం పొందుకొని వెళ్ళాలి? కృప పొందుకొని వెళ్ళాలి. అందుకే అప్పుడప్పుడు మనం వింటుంటాం కదా, హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యం పొందుకోకపోతే అది ఎంత నికృష్టం, స్కూల్కి వెళ్ళి చదువు రాకపోతే ఎంత దౌర్భాగ్యం, ఉద్యోగానికి వెళ్ళి జీతం తెచ్చుకోకపోతే ఎంత నీచం.
మరి దేవుని దగ్గరకు వచ్చి కృప పొందకుండా వెళ్తే ఎంత హీనం. అసలు ఆయన పేరే కృపా సమృద్ధి కలిగిన వాడు. అంతేకాదు, కృప మీద దేవునికి ఉన్న బిరుదులు చెప్పండి, ఏమేమున్నాయో. కృపా సత్య సంపూర్ణుడు, ఇంకా కృపా సమృద్ధి గలవాడు, ఇంకా కృపానిధి, సర్వ కృపానిధి కదా. ఎన్ని పేర్లు ఉన్నాయి. ఇన్ని కలిగిన ఆయన దగ్గరకు వచ్చి కృప పొందకుండా వెళ్ళిపోతే ఎంత హీనం కదా. ఆ కృప అన్నిటికీ సరిపోద్ది మన జీవితంలో. అందుకే పౌలుతో ఆ మాట అన్నాడు, ముళ్ళు తీయను కానీ కృపిస్తానన్నాడు. 2 కొరింథీ పత్రిక 12:9 ముమ్మారు అడిగాడు, కానీ ఏమన్నాడు? నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ. ముళ్ళు మాత్రం తీను, ముళ్ళు ఉంచుతాను, కృప కూడా ఇస్తాను. మొత్తానికి కృప పొందడానికి కృప విడిపిస్తుంది, కృప సహిస్తుంది. గ్రేస్ రిడీమ్స్, గ్రేస్ ఆల్సో ఎండ్యూర్స్. ఈ రాత్రి కృప పొందడానికి మనం వచ్చాం. చదువుకునే పిల్లలు, మీకు కృప కావాలి. ఉద్యోగం చేసేవాళ్ళు, మీకు కృప కావాలి. అనారోగ్యంగా ఉండేవాళ్ళు, మీకు కృప కావాలి. పనికి వెళ్ళేవాళ్ళు, మీరు కృప కావాలి. అపాయానికి గురైన వాళ్ళు, మీకు కూడా కృప కావాలి. కానీ కృప, గ్రేస్ ఈజ్ ఫ్రీ బట్ నాట్ చీప్. గ్రేస్ ఈజ్ ఫ్రీ బట్ నాట్ చీప్. తెలుగులో చెప్పండి, కృప ఉచితమే కానీ చవకబారదు కాదు. గ్రేస్ ఈజ్ ఫ్రీ బట్ నాట్ చీప్. ఇట్ కెనాట్ బి గివెన్ టు ఎవ్రీబడి. జనరల్ గ్రేస్ కెన్ బి గివెన్. సాధారణ కృప ఇవ్వబడవచ్చు. కానీ రాత్రి ప్రత్యేకమైన కృప పొందటానికి మనం ఈ మూడిట్లో ఏమైనా మనకి అడ్డం పడతనేమో పరీక్షించుకుందాం. ఏమేంటి? మొదటిది అపాయాలు. అపాయాల గురించిన భయాలు అక్కర్లేదు, భయపడక్కర్లేదు. రెండవది మన అవిధేయతలు, అపవిత్రతలు, అతిక్రమాలు, దోషాలు. మూడవది మన మూఢంగా ప్రవర్తించిన ప్రవర్తన. ఇవి ఉన్నప్పుడు దేవుడు కృప ఇవ్వలేడు. స్కూల్కి వెళ్ళి చదువు నేర్చుకోనోడుని వాడి పరిస్థితి హీనమైందా? స్కూల్కి వెళ్ళకుండా చదువు నేర్చుకోనోడి పరిస్థితి హీనమైందా? ఇల్లు కూడా నేర్చుకున్నాడు, హీనమైన పరిస్థితి కదా. సేమ్ దేవుని సన్నిధికి వెళ్ళి కూడా కృప పొందకుండా వెళ్తే అంత నీచం మన పరిస్థితి. కాబట్టి మనం అలా ఉండకూడదని కృప పొందే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అనుకోవాలి, ఈరోజు నేను కృప పొంది వెళ్ళాలి. మరొక గంభీరమైన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? కృప ద్వారా సాధించేది కృషి ద్వారా సాధించలేము. వాట్ వీ కెన్ అచీవ్ బై గ్రేస్ కెనాట్ బి అచీవ్డ్ బై ఎఫర్ట్స్. కృప ద్వారా సాధించేదాన్ని కృషి ద్వారా సాధించలేము. ఇంకా చెప్పాలంటే నీ కృషికి కూడా కృప తోడవ్వాలి. కృషికి కృప తోడవకపోతే జీతం చిల్లి సంచిలో వేసినట్టుంటుంది. నేనల్లా ఏ గ్రంథకర్త అన్నాడు చెప్తారా? హగ్గై. గుడ్. కృపకు మన కృషికి మన కృప తోడు కాకపోతే ఉపయోగం ఏమి లేదు. 1వ అధ్యాయంలో హగ్గై గ్రంథంలో మాట ఉంటుంది. సోదరులారా, ఈరోజు కృప పొంది వెళ్దాం. మీటింగ్ నుంచి కృప పొంది వెళ్దాం. ఎందుకు? మనం ధైర్యంతో కృపాసనం దగ్గరికి వచ్చాం. కృప పొంది మనం వెళ్దాం. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మరి ఎర్రబాలెం మందిరంలో నుంచి